Good morning, girls. Today we are going to discuss about construction of R chart. Okay, already మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్ బార్ చార్ట్ని మెజర్మెంట్స్, లిమిట్స్ అండ్ కంట్రోల్ లిమిట్స్ ఎలా తీసుకోవాలి అండ్ యూసీఎల్, ఎల్సీఎల్, సిఎల్ ఫైండ్ అవుట్ చేసి వాటిని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి. ఒక ప్రాబ్లం యొక్క డేటా ఇస్తే కనుక దానిని బేస్ చేసుకుని మనం ఎక్స్ బార్ చార్టు ఎలా డ్రా చేయాలి అండ్ ఫైనల్గా దాని నుంచి ప్రొసీజర్ అంటే దట్ మీన్స్ యొక్క ప్రాసెస్ అనేది ఇన్ కంట్రోలా ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఎలా కన్క్లూడ్ చేయాలి అనేది ఫైనల్గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇవ్వాలనేది నేర్చుకున్నాం. ఓకే, ఇన్ ద సిమిలర్ వే నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ చార్ట్ కూడా నేర్చుకుంటాము. అండ్ దానికన్నా ముందుగా ఎక్స్ బార్ చార్ట్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. ఓకే, ఇది ఎక్స్ బార్ చార్ట్ రిలేటెడ్. చూడండి అమ్మ ఒకసారి ప్రాబ్లం ఏమిచ్చారో. A machine is set to be deliver the packets of a given weight 10, samples of size 5. Each were examined and the following results were obtained. Calculate the control limits for X bar and also comment on the state of the control. Okay, ఇక్కడ ఒక మెషిన్ ద్వారా ఒక 10 ప్యాకెట్స్ని డెలివరీ చేస్తున్నారనమాట. అంటే పర్ ఏదో ఒక అవర్లీ బేస్ మీదో ఏదో ఒకటో దాన్ని బేస్ చేసుకొని ఒక 10 ప్యాకెట్స్ డెలివరీ చేస్తున్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్లోనూ కూడా వాటి యొక్క శాంపుల్ సైజ్ అంటే వాటి అందులోంచి శాంపుల్స్ కింద ఎంత కన్సిడర్ చేస్తున్నారు, 5 తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు 10. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు, సబ్ గ్రూప్స్ని ఎప్పుడూ కూడా K తోటి రిప్రజెంట్ చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ n తోటి రిప్రజెంట్ చేయాలని చెప్పుకున్నాం. సో అంటే ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 10 అవుతుంది. అండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ అంటున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ n ఈజ్ ఈక్వల్ టు 5 కింద కన్సిడర్ చేయాలి. ఓకే, ఇక్కడ డేటా ఇచ్చారు మనకి. సో ఇది ప్యాకెట్ నెంబర్ అంటే దట్ మీన్స్ సబ్ గ్రూప్స్ అనమాట 1 to 10. అండ్ వాటి యొక్క మీన్ వాల్యూస్, మీన్ ఆఫ్ ఎక్స్ అన్నాం అంటే ఎక్స్ బారే కదమ్మా. అండ్ అలాగే రేంజ్ ఆర్ వాల్యూస్. ఓకే, ఇలా మీను అండ్ రేంజ్ వాల్యూస్ ఇచ్చేసారు డైరెక్ట్గా ఫార్ములాలో, సారీ ప్రాబ్లంలో. ఇంతకుముందు మీకు నేను చెప్పిన ప్రీవియస్ ప్రాబ్లంలో డేటాని రిప్రజెంట్ చేశాను. మొత్తం ఒక 15 సబ్ గ్రూప్స్ తీసుకుంటే కనుక ఆ 15 ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్స్లో X1, X2, X3, X4, X5, X6 అనే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ వాటి యొక్క శాంపుల్ వాల్యూస్ ఇవ్వడం జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటన్నిటికీ ఇండివిజువల్గా మీను రేంజు క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్గా ఎక్స్ డబల్ బార్ మళ్ళీ అగైన్ మీన్ ఆఫ్ ది మీన్ క్యాలిక్యులేట్ చేశారు అండ్ ఆర్ బార్ ఓకే యావరేజ్ ఆఫ్ ది రేంజ్ క్యాలిక్యులేట్ చేశారు, అవునా. బట్ ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ బార్ వాల్యూస్ ఇచ్చేశారు, రేంజ్ వాల్యూస్ ఇచ్చేశారు. ఓకేనా, అర్థమవుతుందమ్మా. అక్కడ మనం ఫస్ట్ చేసిన ప్రాబ్లంలో సబ్ గ్రూప్ నెంబర్స్, సబ్ గ్రూప్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్లో ఉన్న 6 శాంపుల్ వాల్యూస్ ఇస్తే మనం వాటికి మీను రేంజ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ డేటాలో ఏమిచ్చారు, ఈ 10 సబ్ గ్రూప్స్ యొక్క మీన్ అండ్ రేంజ్ వాల్యూస్ ఇచ్చేశారు. అంటే మనం వీటిని బేస్ చేసుకొని ఓవరాల్గా వీటన్నిటికి మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎక్స్ డబల్ బార్ ఫార్ములా ఉంది కదా, ఎక్స్ డబల్ బార్ ఫార్ములా యూజ్ చేసుకొని వీటన్నిటికి మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ రేంజ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా యావరేజ్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ యాజ్ యూజువల్గా కంట్రోల్ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఎక్స్ బార్ చార్ట్ యొక్క కంట్రోల్ లిమిట్స్ ఏం చెప్పుకున్నాం, యూసీఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, దట్ మీన్స్ యూసీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ A2 ఇంటూ ఆర్ బార్. ఎక్స్ బార్ లిమిట్స్ యొక్క ఫార్ములా ఏంటమ్మా, కంట్రోల్ లిమిట్స్కి ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ A2 ఇంటూ ఆర్ బార్. యూసీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ ప్లస్ A2 ఆర్ బార్. ఎల్సీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ మైనస్ A2 ఆర్ బార్
అండ్ సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్. ఇక్కడ A2 అనేది టేబులేటెడ్ వాల్యూస్ నుంచి మనం n వాల్యూ ఎంతైతే తీసుకున్నామో దానిని బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తామని చెప్పుకున్నాం. అక్కడ ప్రీవియస్ ప్రాబ్లంలో n ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి అక్కడ A2 వాల్యూ దట్టు తీసుకున్నాం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5 అంటున్నాం. సో n ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు A2 వాల్యూ ఇది దిస్ వన్ 0.577. ఓకే, ఇప్పుడు వీటిని అన్నిటినీ బేస్ చేసుకొని కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేయండి. అంటే ఏం చేయాలి? చార్ట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే XY ప్లేన్ తీసుకోవాలి, X యాక్సిస్ మీద సబ్ గ్రూప్స్ తీసుకోవాలి, ఈ Y యాక్సిస్ మీద క్వాలిటీ స్కేల్ అంటే ఈ X బార్ వాల్యూస్ తీసుకోవాలి, అండ్ వీటికి X యాక్సిస్కి ప్యారలల్గా UCL, LCL డాటెడ్ లైన్స్ తోటి డ్రా చేయండి. సిఎల్ అనేది బోల్డ్ లైన్ తోటి డ్రా చేయండి. అండ్ ఈ సబ్ గ్రూప్స్కి రిలేటెడ్గా ఈ యొక్క మీన్ వాల్యూస్ని పాయింట్స్ డాట్స్ తోటి ఇండికేట్ చేసి వాటినన్నిటినీ స్కేలు పెన్సిల్ యూజ్ చేసి జాయిన్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఫైనల్గా ఈ యొక్క శాంపుల్ వాల్యూస్ అన్నీ ఈ బిట్వీన్ లిమిట్స్ మధ్యలో ఉంటే గనక ద ప్రాసెస్ ఈజ్ ఇక్కడ కమెంట్ చేయమంటున్నారంటే ఫైనల్గా ఆ కన్క్లూజన్ ఏంటనేది చెప్పమంటున్నారు. ఇన్ కంట్రోలా అవుట్ ఆఫ్ కంట్రోలా అనేది. ఓకే, ఆ యొక్క శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా బిట్వీన్ లిమిట్స్లో మధ్య ఉంటే గనక ఇన్ కంట్రోల్ అని చెప్పండి ప్రాసెస్ అనేది, లేకపోతే గనక అవుట్ ఆఫ్ కంట్రోల్. అండ్ అలాగే ఏ పాయింట్స్ దగ్గర అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, ఏ సబ్ గ్రూప్స్ దగ్గర అనేది కూడా మెన్షన్ చేయండి. సో ఇదంతా మీకు ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లం ఇస్తే ఎక్స్ బార్ చార్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఫైనల్గా ఇంటర్ప్రిటేషన్ చెప్పాలి అనేది. సో ఇది మీరు చేయాల్సిన ప్రాబ్లము. డేటాలో మీకు అన్నీ క్లియర్గా ఇచ్చేసాను. అంటే మీరు ఇంకా అడిషనల్గా మీను రేంజ్ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీన్ అండ్ రేంజ్ ఇచ్చేసారు. ఎక్స్ డబల్ బారు ఆర్ బారు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5, k ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ A2 ఈజ్ ఈక్వల్ టు 0.577. ఓకే, ఈ వాల్యూస్ని అన్నిటినీ బేస్ చేసుకుని ఎక్స్ బార్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోల్ చార్ట్ ఫర్ రేంజ్. ఓకే, నెక్స్ట్ ఆర్ చార్ట్. మాకు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ బార్ చార్ట్ అంటే మీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ బార్. సో అందుకని దాన్ని ఎక్స్ బార్ చార్ట్ కింద చెప్పాలి. ఇక్కడ రేంజ్ చార్ట్ అంటే రేంజ్ని ఇండికేట్ చేసేది ఆర్. ఓకే, చాలామంది అది ఎక్స్ బార్ చార్ట్ కాబట్టి ఇది కూడా ఆర్ బార్ చార్ట్ అని చెప్తారు. ఓకే, అలా ఇండికేట్ చేస్తుంటారు. ఓకే, అక్కడ ఎక్స్ బార్ చార్ట్ దట్ మీన్స్ మీన్. గుర్తుపెట్టుకోండి, మీన్ అంటే ఎక్స్ బార్ తోటి ఇండికేట్ చేస్తాం కాబట్టి ఎక్స్ బార్ చార్ట్ అయ్యింది. ఇక్కడ కంట్రోల్ చార్ట్ ఫర్ రేంజ్, రేంజ్ చార్ట్. రేంజ్ అంటే ఓన్లీ ఆర్తో ఇండికేట్ చేస్తాం కాబట్టి దీన్ని ఆర్ చార్ట్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అమ్మ. ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం ఎక్స్ బార్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి బేసికల్లీ 6 స్టెప్స్ చెప్పుకున్నాం కదా. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఆర్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా ఈ 6 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ వన్ వచ్చి మెజర్మెంట్. ఓకే, దట్ మీన్స్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మెజర్మెంటే. దట్ మీన్స్ మెజర్ ఆఫ్ లొకేషన్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్ ఆఫ్ లొకేషన్ అంటే మీన్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ అండ్ రేంజ్ కన్సిడర్ చేస్తాం. సో అంటే ఇక్కడ మెజర్మెంట్ అనేది ఏమొస్తుంది? మెజర్ ఆఫ్ డిస్పర్షన్లోకి వస్తుంది. నెక్స్ట్ అలాగే సెలక్షన్ ఆఫ్ ది శాంపుల్స్ ఆఫ్ ది సబ్ గ్రూప్స్. ఓకే, ఇది కూడా మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేసేది. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ని మనం బేస్ చేసుకొని ఆ యొక్క శాంపుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇది కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ప్రాబ్లంలో మనకి ఇచ్చేది. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అండ్ ఆర్ ఫర్ ఈచ్ సబ్ గ్రూప్స్. ఓకే, అంటే ఏం చేస్తున్నాము? మనకి ఇక్కడ ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని మీన్ అండ్ రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదమ్మా థర్డ్ స్టెప్లో. సో ఇక్కడ కూడా
మీన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి, రేంజ్ ఆర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక డేటా ఇచ్చారంటే ఆ డేటాని బేస్ చేసుకొని మీరు ఎక్స్ బార్ చార్టు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఆర్ చార్టు కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విడివిడిగా చెప్తున్నాను. ఎక్స్ బార్ కన్స్ట్రక్ట్ చేయడం వచ్చిన తర్వాత అప్పుడు ఆర్ చార్టు కన్స్ట్రక్ట్ చేద్దరు కానీ. అంటే ఒకే ప్రాబ్లంకి, సేమ్ ప్రాబ్లంకి మీరు ఏమేం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, రేంజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ చార్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ కలిపే కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ మనకి యూనిట్ టైటిల్. ఓకే, నేను మీకు అర్థం అవ్వడం కోసం ఒక్కొక్క చార్టు విడివిడిగా క్లియర్గా చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అందులో ఎక్స్ బార్ చార్ట్ మీరు డ్రా చేశారు కదమ్మా. సో అదే డేటా, ఆ సేమ్ డేటాకే ఆర్ చార్ట్ కూడా మీరు డ్రా చేయొచ్చు. ఓకే, ఇది నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు డ్రా చేద్దరు కానీ. అండ్ అలాగే ఇంతకుముందు చూపించిన ఈ సెకండ్ ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ కూడా ఇదే సేమ్ డేటాకి మీరు ఆర్ చార్ట్ కూడా డ్రా చేయొచ్చు. సో అక్కడ అడిగే ప్రాబ్లం కూడా కన్స్ట్రక్ట్ ద ఎక్స్ బార్ అండ్ ఆర్ చార్ట్ ఫర్ టు ద గివెన్ డేటా అని అడుగుతారు. అంటే ఒకే ప్రాబ్లంకి ఎక్స్ బార్ చార్టు, ఆర్ చార్టు డ్రా చేయొచ్చు. ఓకే, చూడండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నామమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అండ్ ఆర్ ఫర్ ఈచ్ సబ్ గ్రూప్స్. అంటే ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని మీన్ అండ్ రేంజ్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మీన్ అండ్ రేంజ్ వాల్యూస్ ఇచ్చేసారనుకోండి ఇలాగా, అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రాబ్లంలో ఇలా సబ్ గ్రూప్స్, శాంపుల్ వాల్యూస్ ఇస్తే మీను రేంజు క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా. ఆ సిచ్యువేషన్లో అయితే మీను రేంజు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్లో కూడా ఏం చేయాలి, ఎక్స్ డబల్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ బార్ యావరేజ్ అంటే దట్ మీన్స్ రేంజ్కి యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చి కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఆర్ చార్ట్. ఓకే, ఇక్కడ ఫార్ములా వస్తుందన్నమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్ ఫర్ ఆర్. నెక్స్ట్ ఆర్ చార్ట్ని ఎలా డ్రా చేయాలి, ఫైనల్గా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్ చార్ట్. ఓకే, ఆర్ చార్ట్ని బేస్ చేసుకొని మనం ఫైనల్గా కన్క్లూజన్ని ఎలా ఇస్తాము అనేది. ఓకే, ఎక్స్ బార్ చార్ట్కి ఆర్ చార్ట్కి సేమ్ ప్రొసీజర్, బట్ ఫార్ములా ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా, కంట్రోల్ లిమిట్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి మనకి, మిగిలిన ప్రొసీజర్ అంతా కామన్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫస్ట్ 3 స్టెప్స్ కామన్ అనమాట. ఓకే, ఇవి ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ 4th స్టెప్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఇంతకుముందు మీరు తీసుకున్నదే మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, డేటా ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా, మ్యాక్సిమం మైనస్ మినిమం. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మీన్ అండ్ రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ ఆఫ్ ది శాంపుల్ మీన్స్. అంటే అగైన్ ఎక్స్ డబల్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి ఫార్ములా చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసుల్లో. అండ్ అలాగే ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మీన్ ఆఫ్ ది రేంజ్ వాల్యూస్ అంటే R1 ప్లస్ R2 ప్లస్ R2 సో ఆన్ ప్లస్ R2 డివైడెడ్ బై K. ఓకే, ఇది ఎస్ దట్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ చార్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము. చెప్పానుగా మూడిట్లకి ప్రొసీజర్ ఒక్కటే అని, అందుకే ఇక్కడ ఎలా ఇండికేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది మనకి మెయిన్ ఇప్పుడు కావాల్సింది 4th స్టెప్ అమ్మ, కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఆర్ చార్ట్. అక్కడ ఎక్స్ బార్ చార్ట్కి ఏమని రాసుకున్నాం, యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ ప్లస్ A2 ఇంటూ ఆర్ బార్, ఎల్సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ మైనస్ A2 ఇంటూ ఆర్ బార్, అండ్ సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ అని. ఓకే, ఇక్కడ ద 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఆర్ చార్ట్ ఆర్ గివెన్ బై యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్ బార్ ప్లస్ 3 ఇంటూ D3 బై D2 ఇంటూ ఆర్ బార్. ఓకే, దీన్నే ఇంకా మళ్ళీ మనం సింపుల్గా రాస్తాం. చూడండి, ఈ రెండిట్లోంచి ఆర్ బార్ కామన్ తీసి 1 ప్లస్ 3 ఇంటూ D3 బై D2. ఓకే, చూడండి అమ్మా, ఇక్కడ
ఈ 1 + 3 ఇంటూ d3/d2 అని ఉంది కదమ్మా, దీన్ని అంతటిని D4 కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, చూడండి ఇక్కడ కొంచెం ప్రింటింగ్ సరిగ్గా పడలేదు. క్యాపిటల్ డి సఫిక్స్ 4 అనమాట. ఓకే, మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే UCl is equal to D4 R bar. నెక్స్ట్ Cl is equal to R bar and LCl is equal to D3 R bar. ఓకేనా? సో ఇక్కడ LCl అంటే R bar - 3 ఇంటూ D3/d2 ఇంటూ R bar. అగైన్ R bar కామన్ తీస్తే 1 - 3 ఇంటూ D3/d2. ఓకే, వీటిని అంతటినీ కూడా మనం ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కింద రాసుకుంటున్నాం. ఇంతకుముందు మనం A2 అని చెప్పి ఎక్స్ బార్ చార్ట్లో A2 అని ఎలా తీసుకున్నామో, ఈ యొక్క ఫార్మాట్ అంతటినీ కూడా UCl అంటే ప్లస్ ఇండికేషన్ ఉంటే కనుక D4 కింద కన్సిడర్ చేస్తున్నాము. అంటే ఆర్ చార్ట్ కంట్రోల్ లిమిట్స్లో UCl వచ్చి D4 ఇంటూ ఆర్ బార్కి ఈక్వేట్ అవుతుంది. అండ్ అలాగే LCl వచ్చేసరికి D3 ఇంటూ ఆర్ బార్కి ఈక్వేట్ అవుతుంది. ఓకేనా? అండ్ యాజ్ యూజువల్గా CL కంట్రోల్ లిమిట్ ఆర్ సెంట్రల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ D3, D4లు అనేవి అగైన్ టేబులేటెడ్ వాల్యూస్ని మనం బేస్ చేసి తీసుకుంటాం. అంటే n వాల్యూని బేస్ చేసుకొని దాని కన్సర్న్డ్ D3, D4 వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిని టేబులేటెడ్ వాల్యూస్ కింద తీసుకుంటాం. ఇంతకుముందు మనం A2 వాల్యూ ఎలా తీసుకున్నాము ఎక్స్ బార్ చార్ట్లో, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా అదే కన్సిడరేషన్. చూడండి, the value of D4 and D3 depend only on n and have been computed tabulated for different values of n from 2 to 25. ఓకే, ఇక్కడ ఆర్ చార్ట్ యొక్క లిమిట్స్ ఇంకా సింపుల్. UCl is equal to D4 into R bar, Cl is equal to R bar, LCl is equal to D3 into R bar. ఓకేనా? నెక్స్ట్ 5th స్టెప్కి వచ్చేయండి. 5th స్టెప్ ఏంటి ఇక్కడ మనకి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ చార్ట్. ఓకే, సేమ్ ఎక్స్ బార్ చార్ట్ ఎలా డ్రా చేసామో ఇన్ ద సిమిలర్ వే ఆర్ చార్ట్ కూడా అలాగే డ్రా చేస్తాము. బట్ కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ మా, ఇక్కడ కూడా సేమ్ XY ప్లేన్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద సబ్ గ్రూప్స్ రావాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ అయితే ఉన్నాయో సబ్ గ్రూప్స్ రావాలి. ఈ వై యాక్సిస్ ఓకే వర్టికల్ స్కేల్ అంటే క్వాలిటీ స్కేల్. ఓకే, క్వాలిటీ స్కేల్ అంటే ఏం చెప్పుకున్నాము మనం? ఎప్పుడు ఏ చార్ట్ అయితే డ్రా చేస్తున్నామో ఆ వాల్యూస్ ఇక్కడ చూపించాలనుకున్నాం. అంటే ఇంతకుముందు ఎక్స్ బార్ చార్ట్ కాబట్టి మీన్ వాల్యూస్ తీసుకున్నాం ఈ వై యాక్సిస్ మీద. బట్ ఇక్కడ ఆర్ చార్ట్ ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి వై యాక్సిస్ మీద ఏ వాల్యూస్ రావాలమ్మా? ఆర్ వాల్యూస్, దట్ మీన్స్ రేంజ్ వాల్యూస్ రావాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద శాంపుల్ నెంబర్ ఈస్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద స్టాటిస్టిక్ ఈజ్ టేకెన్ ఆన్ వై యాక్సిస్. స్టాటిస్టిక్ అంటే ఏంటి? దట్ మీన్స్ మెజర్ అనమాట. ఇక్కడ చార్ట్ మెజర్ అంటే ద శాంపుల్ పాయింట్స్ R1, R2 అప్ టు సో ఆన్ RK. అంటే ఇవన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? రేంజ్ వాల్యూస్ కదా, ప్లాటెడ్ యాజ్ పాయింట్స్ అగైనెస్ట్ ద కరస్పాండింగ్ శాంపుల్ నెంబర్స్. అగైన్ ద సెంట్రల్ లైన్ UCl and LCl are plotted on 3 horizontal lines parallel to the x-axis. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నామమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద సబ్ గ్రూప్స్ తీసుకున్నాము, వై యాక్సిస్ మీద రేంజ్ వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ 3 హారిజంటల్ లైన్స్ UCl, LCl డాటెడ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. అండ్ అలాగే Cl అనేది బోల్డ్ డార్క్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనం తీసుకున్న శాంపుల్ సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగైనెస్ట్గా
రేంజ్ వాల్యూస్ని తీసుకోవాలి. ఇక్కడ డాట్స్ తోటి రిప్రజెంట్ చేసాం కదా ఎక్స్ బార్ చార్ట్లో, ఇక్కడ ఆర్ చార్ట్ కాబట్టి రేంజ్ వాల్యూస్. సో ఫస్ట్ సబ్ గ్రూప్ దగ్గర R1 రేంజ్ వాల్యూ, సెకండ్ సబ్ గ్రూప్ దగ్గర R2 రేంజ్ వాల్యూ, నెక్స్ట్ థర్డ్ సబ్ గ్రూప్ దగ్గర R3 రేంజ్ వాల్యూ, అలా అప్ టు సో ఆన్. అండ్ అగైన్ మళ్ళీ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ని స్కేలు పెన్సిల్ యూజ్ చేసి జాయిన్ చేస్తూ ఒక లైన్ రిప్రజెంటేషన్లోకి తీసుకురావాలి. అండ్ అగైన్ ఫైనల్గా ఇంటర్ప్రిటేషన్. ఇంతకుముందు ఎక్స్ బార్ చార్ట్కి చెప్పుకున్నట్టే మనం తీసుకున్న ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా బిట్వీన్ యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ మధ్యలో ఉంటే కనుక ద ప్రాసెస్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్తాము. ఇఫ్ ఎనీ ఆర్ మోర్ పాయింట్స్ లై అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్ ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ సమ్ అసైనబుల్ కాజెస్. ఓకేనమ్మా. సేమ్ ప్రొసీజర్ ఎక్స్ చార్ట్కి అండ్ ఎక్స్ బార్ చార్ట్కి ఆర్ చార్ట్కి సేమ్ ప్రొసీజరు. మెజర్మెంటు, మనం తీసుకునే శాంపుల్ సబ్ గ్రూప్స్ అండ్ ఫైనల్గా ఎక్స్ డబల్ బారు ఆర్ బారు క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్ వరకు సేమ్. ఎక్స్ బార్ చార్ట్ అయితే లిమిట్స్ చేంజ్ అవుతాయి, ఎక్స్ డబల్ బార్ ప్లస్ A2 ఇంటూ ఆర్ బార్. అండ్ అలాగే ఆర్ చార్ట్ అయితే కనుక UCL ఈక్వల్ టు D4 ఆర్ బారు, LCL ఈక్వల్ టు D3 ఆర్ బార్ అండ్ CL ఈక్వల్ టు ఆర్ బార్. అండ్ ఇన్ ద సిమిలర్ వే A2ని మనం టేబులేటెడ్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఎలా తీసుకున్నామో ఇక్కడ D3 అండ్ D4ని కూడా టేబులేటెడ్ వాల్యూస్ని బేస్ చేసుకొని తీసుకుంటాము. ఇక్కడ ఆర్ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా సేమ్ ప్రొసీజర్. ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ సబ్ గ్రూప్స్ ఉండాలి, వై యాక్సిస్ మీద క్వాలిటీ స్కేల్ అంటే ఆర్ చార్ట్ కాబట్టి రేంజ్ వాల్యూస్ని తీసుకోవాలి. అండ్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా 3 హారిజంటల్ లైన్స్ అంటే యూసీఎల్ ఎల్సీఎల్ని డాటెడ్ లైన్స్ తోటి మెన్షన్ చేయాలి, డ్రా చేయాలి. అండ్ సిఎల్ సెంట్రల్ లైన్ని బోల్డ్ డార్క్ లైన్ తోటి డ్రా చేయాలి. అండ్ శాంపుల్ సబ్ గ్రూప్స్కి ఎగైనెస్ట్గా ఆ యొక్క రేంజ్ వాల్యూస్ని డాట్స్ తోటి రిప్రజెంట్ చేసి ఆ డాట్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేస్తూ లైన్స్ అనేవి ఫామ్ చేయాలి. ఓకే, మనకి ఇదంతా ఆర్ చార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని నుంచి ఫైనల్గా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిట్వీన్ ద లిమిట్స్ మధ్య ఆ యొక్క పాయింట్స్ అనేవి ఉంటే కనుక ఇట్ ఈజ్ అవుట్ ఇన్సైడ్, దట్ మీన్స్ ఇన్ కంట్రోల్ ఆర్ అండర్ కంట్రోల్ అని చెప్తాము. ఒకవేళ ఆ లిమిట్స్ దాటి వెళ్తే 1 ఆర్ మోర్ పాయింట్స్ అవుట్ సైడ్ ద లిమిట్స్ ఉంటే కనుక దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాము. అండ్ దాని యొక్క ఇండికేషన్ ఏంటంటే సమ్ అసైనబుల్ కాజెస్ అనేవి ప్రజెంట్ అయినట్టు, అంటే వాటి ద్వారా కొన్ని వేరియేషన్స్ అనేవి అక్కరైనట్టు మనకి. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. సో ఇందులో మీరు ఇక్కడ వర్క్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లం తీసుకొని ఎక్స్ బార్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, పాసిబుల్ అయితే మీకు ఒకవేళ అర్థమైతే కనుక ఆర్ చార్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేయండి, లేకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం తీసుకొని ఆర్ చార్ట్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామనేది చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.